సిస్టర్ రేణుక గారి ఫ్యామిలీ విజయవాడ నుంచి విధంగా ప్రశ్న అడుగుతున్నారండి. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని దూషిస్తే క్షమాపణ దొరుకుతుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషిస్తే ఎందుకు క్షమాపణ దొరకదు అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. తండ్రి అయిన దేవుణ్ణి కుమారుడైన దేవుణ్ణి దూషిస్తే క్షమాపణ దొరుకుతుంది, కానీ పరిశుద్ధాత్మ యొక్క దేవుణ్ణి దూషిస్తే ఎందుకు క్షమాపణ దొరకదు అని ప్రశ్న అడుగుతున్నారండి. ఇట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్. యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్తలో చాప్టర్ 3 వర్స్ 29 లో అని చెప్పిన మాట, పరిశుద్ధాత్మ విషయం దూషణ చేయవాడే ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడయ్యుండు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా అన్నాడు. నిత్య పాపము చేసిన వాడై ఉంటాడు. నిత్య పాపము ఇంకెప్పటికీ క్షమాపణ పొందడు. ఎందుకని? మీరు చక్కని పాయింట్ రైజ్ చేశారమ్మా. తండ్రైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు దేవుడే కదా. మరి అటువంటిప్పుడు తండ్రైన దేవుడిని దూషించిన, కుమారుడైన దేవుడిని దూషించిన క్షమాపణ వస్తుంది. తర్వాత సారీ ప్రభా క్షమించమంటే క్షమిస్తున్నాడు. పరిశుద్ధాత్మ విరోధంగా దూషిస్తే మాత్రం క్షమాపణే ఉండదు. దీని యొక్క అర్థం ఏంటని కరెక్టే, అందరూ బాగా అర్థం చేసుకోండి. ఈ వచనాలు కూడా గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి పాపాలు ఒప్పుకోవాలంటే ఎవరి సహాయం కావాలి? అసలు ఒక వ్యక్తి తన పాప క్షమాపణ పొందాలంటే పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పించువాడు ఎవరు? మామూలుగా నేను పాపలేనండి, అందరూ పాపలే, నేను కూడా పాపని అనేది వేరు. కానీ దైవ చిత్తానుసారంగా కన్విన్సర్ ఇస్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. వెన్ హీ కమ్స్, he convinces the world about the sin, righteousness and the judgment. ఆయన వచ్చి, ఎవరు? పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పుకొన చేయును. జాన్ చాప్టర్ 16 verse 8, యోహాను సువార్త 16:8 ఆయన వచ్చి, ఎవరు? పరిశుద్ధాత్మ గురించి వివరిస్తున్నాడు. జీసస్ ఇస్ డిస్క్రైబింగ్ అబౌట్ ద క్వాలిటీస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఆయన వచ్చి మనుషుల్లో ఎటువంటి మార్పును తీసుకొస్తాడు అన్నప్పుడు, ఆయన వచ్చి, ఆత్మదేవుడు పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గురించి, అంటే నేను పాపిని ప్రభువా, నా పాపాలను క్షమించు. అవును, నేను చేసింది పాపమే, దేవుని ఆజ్ఞలు అతిక్రమించాను, నా మనస్సాక్షి విరోధంగా పాపం చేశాను, ఎదుటి వారికి విరోధంగా, పరలోకానికి విరోధంగా పాపం చేశానని ఒప్పింప చేయవాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. నీతిని ఒప్పుకొన చేయవాడు అంటే బైబిల్ వాక్యమును నమ్మేలా చేసేవాడు. యేసు ప్రభువును ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ సహాయం ఉండాలట. ఎవడైనా యేసు ప్రభువును ఒప్పుకునే ఎడల పరిశుద్ధాత్మ సహాయం లేకుండా అనలేడు అంటున్నాడు. మామూలుగా యేసు ప్రభువును పిలవడం వేరు, ప్రభు యొక్క ప్రభుత్వానికి లోబడ్డం. 1 Corinthians chapter 3:12 verse 3, 1 Corinthians 12:3. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడను యేసు శాపగ్రస్తులని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప, ఇక్కడ మీరు హైలైట్ చేసుకోండి, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభుని ఒప్పుకొన లేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. అంటే పరిశుద్ధాత్మ వలన మాత్రమే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రభుత్వంలోనికి, ఆయన రాజ్యంలోనికి రాగలడు. అది ఎవరి సహాయం కావాలి? పరిశుద్ధాత్మ లేకుండా, మీరు 3వ లైన్ చివరి నుండి చదువుతున్నారు, పరిశుద్ధాత్మ వలన తప్ప, అంటే పరిశుద్ధాత్మ వలన మాత్రమే ఎవడైనా యేసు ప్రభుని ఒప్పుకొనలేడని చెప్పుచ్చు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యములు అంగీకరించాలన్నా, ఆయన టీచింగ్స్ అంగీకరించాలన్నా, ఆయన మార్గాన్ని అంగీకరించాలన్నా, ఆ ప్రభుని నా దేవుడు, నా ప్రభువుగా నేను అంగీకరించాలంటే నాకు ఒక వ్యక్తి కావాలి. ఎవరైనా? పరిశుద్ధాత్ముడు. అలాగే నేను పాపములు ఒప్పుకోవాలి, ప్రభు క్షమిస్తాడు. ప్రభు సిద్ధంగా ఉన్నాడు, ఆయన రక్తంతో కలగడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నేను పాపిని, నా పాపాలు క్షమించు ప్రభువా
అని వేడుకోవడానికి, నా పాపములు ఒప్పుకోవడానికి ఒక వ్యక్తి కావాలి. ఎవరైనా పరిశుద్ధాత్ముడు. దేవుని వాక్యం సత్యమని ఒప్పుకోవడానికి నాకు ఒక వ్యక్తి కావాలి. ఎవరైనా పరిశుద్ధాత్ముడు. తీర్పు రాబోతుంది లోకం మీదకి. నేను ఇలాగే పాప బతికితే పాతాళ అగ్నిగుండానికి చేరతాను, కానీ తీర్పు రాకముందే నేను మారు మనసు పొందాలి, నేను దేవుని వైపు తిరగాలి అని ఒక మనిషిని ఒప్పించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్మ లేకుండా పాపంలో ఒప్పుకోకపోతే పాప క్షమాపణే ఉండదు. అంటే పాపాలు ఒప్పింపజేయవాడు పరిశుద్ధాత్ముడు. ఇఫ్ హీఈస్ ఆబ్సెంట్ దేర్, ఆయనకి విరోధంగా మనం మాట్లాడుతున్నాం అనుకోండి. ఉదాహరణకి పరిశుద్ధాత్ముడే కదా, బాగా అర్థం చేసుకోండి. డాక్టర్ వైద్యం ఇస్తాడు, డాక్టర్ని ఇంట్లోకి రానివ్వకుండా డాక్టర్ని లోపలికి రావద్దని చెప్పి మనం డోర్ వేస్తాం. వైద్యం చేసే డాక్టర్ని రానివ్వట్లేదు, ఆ యొక్క హాస్పిటల్ వాండర్ని రాణిస్తున్నాం. హాస్పిటల్కి వాండర్ ఉన్నాడు, ఆయనకి మనం ఓకే చెప్పినాం. అలాగనే హాస్పిటల్లో ఉన్నటువంటి మనుషులు పనిచేసేవాళ్ళు వాళ్ళందరినీ ఓకే చెప్పి వాళ్ళందరూ రూమ్ అంతా క్లీన్ చేసి వెళ్తారు. కానీ డాక్టర్ని మాత్రం రానివ్వకుండా డోర్ వేస్తాం. వైద్యం అవుతుందా? వైద్యం చేయగలరా? చేయలేరు. సో జబ్బున్నవాడు వైద్యుడిని రానివ్వాలి. అలాగే పరిశుద్ధాత్మను ద్వేషించి దూషించేవాడు పరిశుద్ధాత్మకి విరోధంగా ఉన్నాడు. When you are against the Holy Spirit, he will never come and that person will never able to ask forgiveness. That is the very dangerous thing, people talking against the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువారు ఏ సందర్భంలో ఈ మాట చెప్పారు? When he was doing miracles and wonders, there are few people, they are Pharisees, Sadducees and also scribes. వీళ్ళు ఎవరంటే శాస్త్రులు, సదుకేలు, పరిసీలు. ఈ గ్రూపుల వారు ఏం చేశారంటే, యేసు ప్రభువారు దెయ్యాల ఆత్మ వల్ల దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, ఆయనలో దేవుని ఆత్మ లేదు, ఆయన దేవుని కుమారుడు కాదు, ఆయన చేసే ఈ స్వస్థతలన్నీ కూడా బయలుజేబుల వల్ల చేస్తున్నాడని చెప్పారు. మార్కు సువార్త 3:22 చదవండి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెలగొట్టుచున్నాడని చెప్పిరి. ఏమన్నారు? దయ్యముల అధిపతి వల్ల వెలగొట్టుచున్నాడు. యేసు ప్రభు వారు వెలగొట్టేది దయ్యాలు పట్టి వెలగొడుతున్నాడు, ప్రభులో దయ్యం ఉందని చెప్పారు. దానికి చదవండి. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లా నిన్ను సాతాను నేలాగు వెళ్ళగొట్టును. ఒక రాజ్యము తనకు తానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. సాతాను తనకు తానే విరోధంగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలవలేక కడతేరును. ఒకడు బలవంతుడైన వారిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటదొచ్చి వాని సామాగ్రి దోచుకున నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకునవచ్చును. సమస్త పాపములను మనుషులు చేయు దోషణలన్నీ వారికి క్షమింపబడను గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడు ఎప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను. సో ఇక్కడ పూర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ మాట అన్నారు అంటే, పరిశుద్ధాత్మ వలన దేవుడు చేస్తున్న కార్యాలను వారు వ్యతిరేకించారు. When you go back to అపోస్తల కార్యం 10వ అధ్యాయం 34వ వచనం, Book of Acts chapter 10 verse 34, అక్కడ కూడా దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. చదవండి ఇంకా. దాని తర్వాత, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యోదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించును అన్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుచు ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము.
ఆయనను వారు రానున్న వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను ఇక్కడ- 3వ దినమున లేపిన. రైట్. ఇక్కడ పరిశుద్ధాత్మ వలననే యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతములు ఆశ్చర్యాలు జరిగించారు. సో హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ ద మేనిఫెస్ట్. తండ్రి అనే దేవుడు వెలుగు కలుగును గాక అని పలికినప్పుడు వెలుగును కలిగించిన వాడు పరిశుద్ధాత్మ. హీఈస్ ద మేనిఫెస్టర్. అందుకే ప్రభు అంటాడు, నా వేలి కొనతో, దేవుని వేలుతో నేను ఈ దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాను అన్నాడు. కింద ఫుట్ నోట్లు ఏమన్నాడంటే, దేవుని ఆత్మ వలన ఈ దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. సో ఇప్పుడు వీళ్ళ పాపాలు ఒప్పింపజేసే వ్యక్తిని, దోషములను ఒప్పింపజేసి నీతి వాక్యమును అంగీకరింపజేసేటువంటి పరిశుద్ధాత్మకు విరోధంగా దూషిస్తూ ఉంటే ఆయన ఎప్పటికీ వీళ్ళ గుండెల్లోకి రాడు. వీళ్ళు పాపులే కదా, ఇక నిత్య పాపులుగా ఉండిపోతారు వీళ్ళు. వెరీ సింపుల్. అర్థం చేసుకున్న వారు ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ తేజ ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరూ హింస పొందదురు అని ఉంది కదా, హింస పొందడం అంటే ఏమిటి అని ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. మంచి ప్రశ్న అడిగారు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. కాబట్టి ఇప్పుడు ఏ సేవకులు, ఏ పరిచర్య హింసను అనుభవించట్లేదో వారిది సద్భక్తి కాదు అని కొందరు ఈ వచనాన్ని పట్టుకొని వాదించుకుంటూ కూర్చున్నారు. ఈ వచనం దాని తర్వాత వచనం కూడా చదవాలిగా. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖములను బాల్యం నుండి నీవు వెరుగుదువు కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండును. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. రైట్. ఇక ఖచ్చితంగా ప్రభు వారు కూడా అదే మాట అన్నారు. ఇదే మాటకు ఈ సందర్భంలోనే, అంటే ఇదే మాటకు ఇదే వాక్యాన్ని మనం పోల్చి చూసినట్లయితే యేసు ప్రభు వారు ఏమన్నారు, ఒకడు నా నిమిత్తము ఈ లోకములో తన ఇంటి నాయనను మరి తల్లినైను తండ్రినైను విడిచిపెట్టిన వాడు, మార్క్స్ వార్త 10:28-29 వచనాల్లో విడిచిపెట్టిన వాడు ఇహమందు సువార్త నిమిత్తము నా నిమిత్తం సమస్తం విడిచిపెట్టిన వాడు ఇహమందు హింసలతో పాటు, చదవండి 30వ వచనం. ఏ పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించుతమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవం పొందునని మీతో నిత్యముగా చెప్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఏమన్నాడండి? ఇహమందు. అక్కడ హైలైట్ చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మినందుకు అమ్మ నువ్వు నా కొడుకు కాదు పోరా అని చెప్తే, నాన్న నా ఇంట పుట్టలేదు నువ్వు పొమ్మని గద్దించి అసహించుకొని, మా కులస్తుడు కాదు, మా ఇంటి వాడు కాదు, మా వంశపు వాడు కాదని నిన్ను వెలివేస్తున్నా అన్న ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి. అంటే ఏం తప్పు చేశాడు? ఏం చేయలే. తాగుబోతూ తిరిగిపోతూ యేసు ప్రభుని నమ్మి తాగడం మాని తిరగడం మానేస్తే వాళ్ళు ప్రభుని నమ్మినందుకు దూషించి ఇంట్లో ఉండి వెలివేశారు. అప్పుడు అతను ఏమీ అభ్యంతర పడొద్దు, నా నిమిత్తము సువార్త నిమిత్తం నువ్వు త్రోసివేయబడ్డావు, నువ్వు అమ్మ చేత, నాన్న చేత, ఇంటి వారి చేత త్రోసివేయబడ్డ, తృణీకరించబడ్డ, భయపడదు. ఎందు నిమిత్తం వాళ్ళని త్రోసివేశారు? నువ్వు నన్ను నమ్మినందుకు కదా, సువార్త నమ్మినందుకు కదా. అయితే గుర్తుంచుకో, ఇహమందు కొన్ని హింసలతో పాటు 100 ఇళ్ళు ఇస్తాను, 100 అక్కజెల్లులను, 100 తల్లులను, తండ్రులను, నిన్ను అసహించుకుని బయటికి వెళ్ళగొట్టిన వాళ్ళు కొద్దిమందే, కానీ 100 నీకు ఏర్పాటు చేస్తాను అని చెప్పి అంటున్నాడు ప్రభు. అంటే 100 ఇహమందు పరమందు ఇస్తా అన్నాడా లేదా చెప్పండి?
అంటే నూరంతలు ఏమిస్తా అన్నాడు? మీరు అక్కడ స్క్రిప్చర్ చదవండి అక్కడ క్లియర్ గా. నానా ఇప్పుడు ఇహమందు అంటే ఈ లోకమందు, ఇప్పుడు జీవిస్తున్న ఈ లోకంలో, ఈ జీవితంలో ప్రభు నమ్మినందుకు, సువార్తను అంగీకరించినందుకు హింసలతో, కొన్ని నిందలు, కొన్ని హింసలు, కొన్ని ఇబ్బందులు, కొంతమంది ఆటంకపరచడం, చిన్న చూపు చూడడం, కొన్ని చేస్తుంటారు. హింసలతో పాటు ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయింది బ్లెస్సింగ్. నూరంతులుగా ఏంటంట? ఇల్లు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, తల్లులను, పిల్లలను, భూములు కూడా ఇస్తా అన్నాడా? ఇస్తాను. ఏసై చెప్పిందేనా? Yes. ఇంకెవరన్నా మాట్లాడారు ఇక్కడ? పేతురు గారు ఏమన్నా మాట్లాడారా? అది యేసయ్య చెప్పారు. భూములు ఇస్తా అన్నాడు. రాబో కాలమందు అంటే చనిపోయిన తర్వాత నిత్య జీవమును, ఇక ఈ జీవితమే కాదు నిత్య జీవం కూడా పొందుతారని మీతో నిశ్చయముగా చెబుతున్నా. అంటే ప్రభు నిశ్చయంగా చెప్పాడు. హింసలు ఉంటాయి నాయన, కొన్ని నిందలు, అవమానాలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రభుని నమ్మి వెంబడిస్తున్నప్పుడు అందరూ నిన్నేం వెల్కమ్ చెప్పరు. రాబాబు నువ్వు ప్రభుని నమ్ముకున్నావని ఒలింపిక్స్ లో నువ్వు గెలిచినట్టుగా నీకు జైలు కొట్టరు. ప్రభుని నమ్మాడరా, పాడైపోయాడరా, మన కులంలో విలువేశాం, మన ఊర్లో విలువేశాం, ఇక మనోడు కాదు, వాడు మన పెళ్లికి రానివ్వకండి, ఇలా మాట్లాడి మరి క్రీస్తు వాడు అయిపోయాడని చెప్పి రకరకాలుగా దూషిస్తారు. అది హింసే కదా. ఆ హింసలతో పాటు ఏమిస్తా అన్నాడు? మరి ఇది ఎందుకు చదవట్లేదు జనం? ఇది కూడా చదవండి. ఇది ప్రభు చెప్పింది. ఇహమందే, పరమందు కాదు. పరమందు ఇస్తాడు, ఇహమందు కూడా ఇస్తాడు. ఇహమందు ఇండ్లను ఇస్తా అన్నాడు, అక్కజల్ని ఇస్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, దేవుని బిడ్డలైన మీ అందరూ, మీ ఇళ్ళలో నాకు అవకాశం ఇస్తారా? Yes. మరి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి చెప్పండి? కొన్ని వేల ఇళ్ళు ఉన్నాయి కదా, Thousands. అవునా? అవును. సో కొన్ని వేల ఇల్లులు ఇతర దేశంలోనూ, ఈ దేశంలోనూ, ప్రతి దేశంలో ఇప్పుడు లైవ్ లో కనెక్ట్ అయిన వాళ్ళందరూ, జపాన్ దేశం నుండి అమెరికా వరకు, లండన్, యూకే, కెనడా, అన్ని దేశాల్లోనూ, మన దేశంలోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ దేవుని బిడ్డలు దేవుని నామంలో వచ్చే వారిని అంగీకరిస్తారు. నా బంధువులకి ఇన్ని ఎక్కడ వేసాయి? నువ్వు ప్రభుని నమ్మితే మా గడప ఎక్కనివ్వము, నువ్వు యేసు ప్రభుని నమ్మితే మీరు ప్రభుని నమ్ముకుంటే ఊరుకోమని చెప్పిన వాళ్ళు, వాళ్ళకి ఇన్ని ఎక్కడ ఉన్నాయి వాళ్ళకి? సో నాకున్న బంధువులు ఎక్కువ, వాళ్ళకున్న బంధువులు ఎక్కువ. సో నాకు ఎవరు బంధుత్వం? ఇది యేసు రక్తపు బంధుత్వం. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. Praise the Lord. కొన్నిసార్లు మరి మమ్మల్ని వెలివేసినప్పుడు మాకు కొన్ని ఇబ్బందులు కలిగాయి. మా పేరెంట్స్ కూడా వాటిని ఎదుర్కొన్నారు. మేము సేవాకాలంలో ఎదుర్కొన్నాం, ఇప్పటికీ ఎదుర్కొంటున్నాం. ఒక చిన్న ప్రేయర్ స్టేడియం కడదామంటే తిప్పలు పెడుతున్నారు, తిప్పలు. రకరకాలుగా దేవుని పిల్లలు చూడండి. ఒక వైన్ షాప్ పెడతా అంటే ఒకడు అడ్డుకోడు. సినిమా థియేటర్ కడతా అంటే ఎప్పుడండి ఓపెనింగ్ అంటాడు. సినిమా థియేటర్ కడుతుంది. క్లబ్బు పబ్బు కట్టినా ఓకే, సినిమా థియేటర్ ఓకే, ఇంకా పనికి మాలిని ఏది చేసినా ఓకే. ప్రార్థిస్తారా, ప్రార్థన చేసే మందిరం అంటే వద్దు, మా ఊర్లో వద్దు. నీ కుటుంబం కొరకు, నీ దరిద్రం వదలడానికి, మన దేశం బాగుపడడానికి, మన ప్రజలు బాగుపడాలని అందరూ కలిసి భక్తులు కూర్చొని దేవుని దగ్గర మొరపెట్టుకుంటారంటే వద్దు. ఇప్పటికీ హింసలు ఎందుకు లేవు? కొందరు ఊహించుకుంటూ ఉంటారు. ఏమనంటే, అరే కొంతమంది సేవకులు కార్లు ఉన్నాయి, వాళ్ళు వాహనాలు, ఫ్లైట్లలో ప్రయాణం చేస్తున్నారు, మీటింగ్లకు వెళ్తున్నారు, కాబట్టి వాళ్ళకి అసలు ఏ ఇబ్బందులు లేవు, మనకే అని స్టార్టింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు. కానీ కొంతమంది వాళ్ళ మనసు చూడండి, నేరో మైండ్ తో ఆలోచన చేస్తే, ఈ బాగా ఉన్నటువంటి పాస్టర్లు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళేమో పెద్దవారని, వీళ్ళేమో చిన్నవారని. ఎక్కడుంది బైబిల్లో పెద్దవారు చిన్నవారు ఉందా? లేదే. సంఘాలు స్థాపిస్తూ వెళ్ళినప్పుడు అపోజిట్ పౌలు ఏమన్నాడు? నాకు అన్ని సముష్టిగా నాకు అందాయి, నాకు ఏ కొదువ లేదు అంటే. కొదువులో ఉన్నప్పుడు సేవ చేశాడు, కొదువు లేకుండా ఉన్నప్పుడు కూడా దేవుడు సేవ చేశాడు. యేసుప్రభువు వారు ఏమన్నారు? అన్ని విడిచిపెట్టి రమ్మన్నారు తన శిష్యుల్ని. అన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత అదే ప్రభు అంటాడు శిష్యుల్ని, మీకు ఏదైనా తక్కువైందా? నా సేవకు వచ్చారు కదా, మీకు ఏదైనా తక్కువైందా? ఆహారానికి కానీ, బట్టకు కానీ, మీ యొక్క కుటుంబానికి. అప్పటికే పేదల కుటుంబం ఉంది. మీకు ఏదైనా తక్కువైందంటే వాళ్ళందరూ ఏమన్నారు? అయ్యా మాకు ఏది తక్కువ కాలేదు అని వెళ్తున్నప్పుడు ఒక రెండో జోలు తీసుకెళ్ళొద్దు అన్నాడు. మరి దాని కొరకు మీరు ఏం కష్టపడదు, చెప్పులు వేసుకోవద్దు అన్నాడు. అని కొన్ని విషయాలు చెప్పాడు అక్కడ. అవసరం లేని వదిలేసేయాలన్నా అన్ని విడిచిపెట్టి వెళ్ళారు. మీకేదైనా తక్కువ చేశాను నేనంటే, లేదు ప్రభు అన్ని ఇచ్చావు నాయన అన్నారు. దేవుని ఇప్పుడు ప్రపంచంలో జరిగే అన్నిటికంటే కూడా గొప్ప పరిచర్య, గొప్ప సేవ దేవుని కొరకు చేయడం.
మిషనరీ సేవ చేయడం, పరిచయం చేయడం. ఇప్పుడు మనం ఇక్కడ దాకా వచ్చామంటే ఎన్నో తిప్పలు పడబట్టి క్రిస్టియానిటీ ఇక్కడికి చేరింది. ఇక్కడ నుండి సువార్త ఇంకా ముందుకు వెళ్తుంది. కొందరు ఊహ ఏంటంటే అందరూ సుఖించేస్తున్నారు, అందరూ హ్యాపీగా ఉంటున్నారు, అందరికీ బాధలు కావాలి. ఇప్పుడు ఓ పాస్టర్ గారికి చర్చి విషయంలో గొడవ అయింది అనుకోండి, ఆయన అందరు చర్చి విషయంలో గొడవ అవ్వాలని ఎందుకు అనుకోవాలి? ఆయన వాళ్ళకి వేరే విషయంలో గొడవ ఉండొచ్చు, మరొక విషయంలో వాళ్ళు ప్రార్థన చేసి ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు జయం కలుగుతుంది కదా, జయం కలిగే మరో సమస్య మరొక ఆయన ఎదుర్కొంటున్నాడు. ఏ పాస్టర్ గారికి ఇప్పుడు సమస్య లేదో చెప్పండి? మన కంటికి కనబడకపోవచ్చు కానీ దేవుని కళ్ళకు అన్నీ కనిపిస్తున్నాయి. మనుషుల కళ్ళకి పై పై రూపాలే చూస్తాం, కానీ దేవుని దృష్టిలో ఆయన హృదయం ఎరిగిన వాడు కాబట్టి ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వారి కన్నీళ్ళు ఏంటి, వారు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారన్నది ఎవరికి తెలుస్తుంది? దేవునికి. అయితే హింసలతో ఇప్పుడు యేసుక్రీస్తునందు ఉన్నటువంటి సద్భక్తితో ఉన్నటువంటి వారు హింస పొందుదురు అని ఉంది కదా, కాబట్టి హింసలోనే ఉండాలా? జీవితకాలం అంతా హింసించబడుతూ చిరిగిపోయిన షర్ట్లతో, చిరిగిపోయిన చెప్పులతో, కాళ్ళు ఈడ్చుకుంటూ, ఒక ఇరిగిపోయిన కర్ర ఒకటి పట్టుకొని సువార్త చేస్తామని పాత బైబిల్ పట్టుకొని నడుస్తూ ఉండాలి. కొంతమంది దృష్టిలో అలా ఉంటేనే నిజమైన పాస్టర్. ఒక అతను అంటాడు, ఇదేంటండి పాస్టర్ గారికి కారు ఎందుకండి అన్నాడు. మరి అయితే కర్ర ఇద్దాం అనుకుంటున్నావా అని అడిగా. అదే పాస్టర్ గారికి కారు ఎందుకంటే ఈడేం దరిద్రుడు, ఆ మాత్రం కామన్ సెన్స్ ఉందా? నువ్వు దేనిలో వెళ్తున్నావు? నువ్వు బస్సులో వెళ్తున్నావు, ట్రైన్లో వెళ్తున్నావు, ఎందుకు వెళ్ళాలి? ట్రైన్లో ఎందుకు వెళ్ళాలి? ఆ రోజులు యేసుప్రభు వారి శిష్యులు ట్రైన్లో వెళ్ళారా? యేసుప్రభు వారి శిష్యులు మరి బస్సుల్లో వెళ్ళారా? మరొక బోధకుడు అంటాడు, మరొక బోధకుడు, యేసుప్రభు వారు గాడిద మీద వెళ్తే ఈ రోజుల్లో పాస్టర్లు కార్ల మీద వెళ్తున్నారండి. అయితే గాడిదలు సప్లై చేయి, ఒక్కో పాస్టర్ గారికి తీసుకొచ్చి గాడిదలు. బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ గాడిదలేం తక్కువ కాదు. బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన సాఫ్ట్వేర్ వర్క్ ను వదిలేసి అతను గాడిదలు పెంచి గాడిదలు పాలు అమ్ముతున్నాడు. ఒక గాడిద పాలు లీటరు 5,000 అంట. ఓ పాస్టర్ గారికి 100 గాడిదలు ఇచ్చాయి. మన ఊహల్లో ఆ రోజుల్లో ఆ పరిస్థితి, జనాభా తక్కువ ఉన్నారు, పొల్యూషన్ తక్కువ ఉంది, ప్రభు ఆ మార్గంలో నడిపించాడు. తర్వాత కాలంలో టెక్నాలజీ పెరిగినప్పుడు టెక్నాలజీ అంతటినీ వాడుకునే కృప పౌలు గారికి ఇవ్వలేదా దేవుడు? అంతకుముందు రాతి మీద రాసేవారు బైబిల్, తర్వాత తోళ్ళు మీద రాశారు, ఆ తర్వాత దేని మీదకి వచ్చిందంటే పేపర్ మీదకి వచ్చింది, ఆ తర్వాత ప్రింటింగ్ మీదకి వచ్చింది. ప్రింటింగ్ ప్రెస్ మనకి ఎందుకండి? పౌలు గారు రాసినట్టుగా ఇంకు పట్టుకుని తోలు మీద రాయొచ్చు, కానీ ఈ రోజులు ఎవరు అన్నారనుకోండి వాడిని ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపించాలి. ఎందుకంటే తోలు మీద పౌలు గారు రాశారు ఇంకుతో, కరెక్టే. మరి పౌలు గారు అంతటి వారే పత్రికలు రాసింది తోలు మీద రాస్తే ఈ రోజుల్లో పుస్తకాలు ఎందుకు, ప్రింటింగ్ ప్రెస్ ఎందుకు అనుకుంటే ఇప్పుడు బైబిల్ ఎలా ప్రింట్ అవుద్ది. జనాభా లెక్క పెరిగింది, తోలు మీద రాస్తుంటే ఎంతమందికి బైబిల్ అందించగలం? ఈ బావిలో పడిన కప్పలు ఇలా అరుచుకుంటూ కూర్చుంటాయి. సత్యం ఎరిగిన వాడు ఎస్ హింసలు, నిందలు, అసలు క్రీస్తుని నమ్మేవంటేనే లోకం ఒకలా చూస్తూ ఉంటుంది. అయినా దాన్ని మనం ప్రభు అన్నాడు కదా, ఈ లోకము చెడ్డది కాబట్టి నన్ను ద్వేషించింది, మీకంటే ముందు నన్ను ద్వేషించింది కనుక మీరు భయపడకండి, నేను ఈ లోకాన్ని జయించున్నాను, నా బిడ్డలారా మీరు కూడా ఈ లోకంలో జయం పొందుతారు, మీకు కూడా నేను జయిస్తాను అంటున్నాడు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న పాస్టర్ గారండి. శాంతికుమారి గారు వైజాగ్ నుంచి అడుగుతున్నారండి. యెషయా గ్రంథం 58లో ఉన్నట్లు మనం ఉపవాసంలో ఉన్నప్పుడు ఆ ఆహారాన్ని ఏ రూపంగా దానం చేయాలని సహోదరు ప్రశ్న అడుగుతున్నారండి. దానం చేయాలంటే ఎలాగని చేయొచ్చు. అయితే యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ యెషయా గ్రంథం రాయించిన ప్రభువే కదా 40 రాత్రింపగలు ఫాస్టింగ్ ఉన్నారు. తర్వాత శిష్యులు ఉన్నారు ఫాస్టింగ్. ప్రభువారు కూడా చెప్పారు మీరు ఉపవాసం ఉండే విషయం గురించి. సో ఉపవాస ప్రార్థనలు సంఘం కూడా ప్రార్థించింది. అపోస్తల కార్యాల్లో కూడా ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, 13వ అధ్యాయం అపోస్తల కార్యంలో. అయితే ఇక్కడ యెషయా గ్రంథంలో ఉన్న దాన్ని కూడా నేను పాటిస్తాను. ఎస్, ఆకలి కొన్న వారికి ఆహారం ఇస్తాను, మంచిదే. ఆహారం ఇమ్మన్నాడు. డబ్బు ఇస్తే కొంతమంది దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. ఒక విధవరాలకి మాకు ఆమె బాధల్లో ఉందని చెప్పి ఆమెకి అప్పుడప్పుడు ధన సాయం చేసేవాళ్ళు. అయితే వారి కుమారుడు ఎప్పుడు
తాగుతూ కనబడుతుండేవాడు. వీడు ఏ పని చేయడు, ఈ చిన్న వయసులో తాగుతున్నాడు, ఈ డబ్బులు ఎక్కడ వస్తున్నాయని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ అమ్మ ఇస్తుంది. వాళ్ళ అమ్మ దగ్గర గొడవపడి తీసుకుంటున్నాడు. అంటే వాళ్ళ అమ్మ పోషించుకుంటుంది కుటుంబాన్ని అని చెప్పి మనం సాయం చేస్తే విధురాలు కుమారుడు దురలవాట్లు గలవాడై ఈ ధనాన్ని వాడు దుర్వినియోగం చేస్తున్నాడు. అక్కడి నుండి ఈ బేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ రైస్, వారికి కావాల్సినటువంటి మంత్లీ ఎసెన్షియల్స్ అంటారు, ఏమైనా అవసరం ఉంటే వాటిని మనం ప్యాక్ చేసి నెలకు మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ విధురాలు వచ్చినప్పుడు వాళ్ళందరికీ ప్రార్థన చేసి భోజనాలు ప్రతి నెల, ప్రతి వారంలో ఒక రోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారంతా వచ్చి భోజనం చేసి అందరు కూడా ప్రార్థనలు చేసి వెళ్తారు. ప్రార్థనలో ఉంటారు, ఆ రోజంతా ప్రేయర్లో ఉంటారు, వాక్యం వింటారు. వెళ్తున్నప్పుడు ఆహారం తిని వెళ్తారు. వారికి మన దగ్గర ఏవైతే ప్రిపేర్డ్గా ఉన్నాయో అవన్నీ వాళ్ళ చేతికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు తీసుకుని వెళ్తారు. ఈ ఫౌండేషన్స్ లో మనం చేస్తున్నాం, మన సహోదరులందరూ కలిసి చేతులు కలిపి మనం చేస్తున్నాం. మనం సేవకులకి, బీద సేవకులకి ఏజెన్సీ ఏరియాలో మరి బైసికల్స్ ఇస్తున్నాం. ఏజెన్సీ ఏరియాలో ఉన్న వారికి కనీసం బైక్ కూడా ఉండదు, మోపెడ్ ఉండదు, కాలినడకను వెళ్ళి చేయాలి. మనం సైకిల్స్ ఏర్పాటు చేసి ఏజెన్సీలో ఉన్నటువంటి సేవకులకి, మరి ఒక్కొక్క సేవకుడికి ఒక్కొక్క సైకిల్, అది కూడా కొనుక్కోలేని స్థితి వాళ్ళకి. అటువంటి పరిస్థితి ఉండొద్దు, వారు వెళ్ళాలి, దేవుని పనులు చేయాలి, వారికి కావాల్సిన మనం చేయగలుగుతున్నాం. అలాగనే మరి సేవకుల పక్షంగా వీరు తీసుకొని వీరందరూ సేవకులకు అందించడానికి సిద్ధపడ్డారు. ఎవరైతే ఆ పేద సేవకులు ఏజెన్సీ నుండి వస్తారో వాళ్ళ పక్షంగా వీరందరూ కూడా పనిచేసి సైకిల్ తీసుకెళ్లి వాళ్ళ చేతికి ఇవ్వడం జరుగుతుంది. అలాగనే మనం అనాథాశ్రయాలు, మనతో కనెక్ట్ అయినటువంటి అనాథాశ్రయాలు ఉన్నాయి. ఈ ఫౌండేషన్స్ తో కనెక్ట్ అయ్యి వాళ్ళకి అక్కడ జరిగే ఫీడింగ్ అంతా కూడా మన ఫౌండేషన్ దాని నుండే అనాథాశ్రయాలు డిపెండ్ అయ్యి ప్రతి నెల ఆహారం కానివ్వండి, వాళ్ళు తిను కార్యక్రమాలన్నీ కూడా, భోజన పదార్థాలన్నీ మన ఎదురు వెళ్తున్నాయి. ఈ విధంగా దేవుని పనిలో పాల్గొంటున్నప్పుడు ఎస్ వీ కెన్ డూ దట్, నథింగ్ రాంగ్. అయితే అది చేస్తేనే దేవుడు నా ప్రార్థన వింటాడు లేకపోతే వినడు అనే దాంట్లోకి వెళ్ళొద్దు. విశ్వాసంతో ఉండండి. ప్రార్థన వినబడేది విశ్వాసం ద్వారా మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుడు వింటున్నాడు. నేను ఇది చేస్తేనే వింటాడు దేవుడు లేకపోతే చేయకపోతే వినడు అని అంటే అగైన్ మనం నీతి క్రియల్లోకి వెళ్ళిపోతున్నాం, స్వనీతిలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు అన్నదానము, వస్త్రదానము, రక్తదానం చేశాను కాబట్టి నాకు యేసుప్రభు ఎందుకండి, నాకు పరలోకం అవసరం లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. పరలోకం వెళ్తాను కానీ యేసుప్రభు లేకుండా కూడా వెళ్తాను, ఎందుకంటే అన్నదానాలు చేశాను, వస్త్రదానం చేశాను, రక్తదానం చేశాను, ధనదానం కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ క్రీస్తు లేకుండా వారికి రక్షణ లేదు. యేసుక్రీస్తు మార్గమై ఉన్నాడు, సత్యమైనడు, జీవమైనడు. కనుక మీరు క్రీస్తులో ఉన్నారు కనుక మన వల్ల అయింది. మనం ఇవ్వచ్చు. ఇప్పుడు లేని బిడ్డ ఉంటాడు, ఇంట్లోకి అసలు ఏముండదు, కానీ ఫాస్టింగ్ ప్రే చేశాడు. తాను ఏమి ఇస్తాడు, ఏమి ఇవ్వలేడు, ఎవరికి ఏమి ఇవ్వలేని పరిస్థితి. ఆ సహోదరికి భర్త తాగి తిరుగుతూ ఉంటాడు, ఇంట్లో పిల్లల్నే పోషించలేడు, ఇంటికి ఎంతో కొద్ది గొప్ప వస్తే ఆమె వండి పెడుతుంది, ఆమె ఫాస్టింగ్ ఉంది, ఆమె మరొక విధురాలకు ఇవ్వగలదా, ఇచ్చే స్థితి లేదా. అలాంటి వాళ్ళు మీరు విశ్వాసంతో ప్రార్థించినా మీ ప్రార్థన వింటాడు. ఎంతో కొంత దేవుడు మనకి ఇచ్చాడు, ఇవ్వగలుగుతాం. ఎస్, అటువంటిప్పుడు అనాథ బిడ్డల విషయంలో, పేద బిడ్డల విషయంలో మనం గుప్పులు విప్పి సహకరించడం మంచిదే. దేవుని దృష్టిలో మనం ఏ ఇంటెన్షన్తో చేస్తున్నామని చూస్తాడు. ఆయా ప్రాంతాలకు మనం భోజనం పంపిస్తున్నాం, అందులో మనం పెడుతున్న భోజనం తీసుకునే వాళ్ళు గంజాయి తాగి వచ్చి కూర్చొని భోజనం రైట్ అంతా గంజాయిలో ఉంటాడు, వాడు పగలొచ్చి మనం భోజనం తినేసి వెళ్తున్నాడు. ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు కొంచెం డిస్టర్బ్ అయ్యాం. అదే వీళ్ళేంటి, ఇలాంటి వాళ్ళని మనం పోషిస్తున్నామా, దీనివల్ల దేవుని వాక్యానికి విరుద్ధంగా వాళ్ళని పాపంలో తిప్పిన వాళ్ళు అవుతాం కదా అని చెప్పి సెలెక్టెడ్ పీపుల్, ఎవరు నిజంగా అవసరతలో ఉన్నారు, ఎవరు నిజంగా ఆహారం లేకుండా ఉన్నారు, ఎవరికి నిజంగా ఆహారం అందట్లేదు, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయమని సెలెక్ట్ అయిన పీపుల్కి మాత్రం ఇద్దామని చెప్పి నిర్ణయించాం. ఆ విధంగా మనం పంపిస్తున్నాం. సో ఈ రోజుల్లో మనం చేయాలన్న మనసు ఉండడం గొప్ప విషయం. చేయాలనుకున్నప్పుడు ఏ విధంగానైనా చేయొచ్చు, లేదు ఫౌండేషన్ సేవల్లో మీ చేతులు కలుపుతారన్నా కూడా చేయొచ్చు. ఏ విధం చేతనైనా మేలు చేసి దేవుడు మీకు మేలు చేస్తాడు. ఆ దీవెనలు మీకు కలుగును గాక. చేయలేకపోతే నా ప్రార్థనకు జవాబు రాదేమో అని అనుకోకండి. విశ్వాసం ద్వారా క్రీస్తునందు మనం జవాబులు పొందువారమై ఉన్నాం. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న జ్యోతి స్వరూప్ ఫ్యామిలీ గుంటూరు నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. మనం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అని ప్రార్థన చేయాలా లేక యేసు దేవా అని ప్రార్థన చేయాలని ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ప్రార్థించేటప్పుడు
యెహోవా దేవాన్ని ప్రార్థించాలా, లేకపోతే యేసు ప్రభువా అని ప్రార్థించాలా? మనం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామంలో మీ నామాన్ని మీ కార్యములు జరగాలని, మీ చిత్తం నెరవేరాలని, మీ రాజ్యం రావాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రార్థిస్తున్నాం తండ్రి అన్నప్పుడు యేసుక్రీస్తు నామం అనేది ఇట్స్ ఏ ఆథరైజ్డ్ నేమ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ వేర్ ఎవ్రీవన్ కెన్ హ్యావ్ సాల్వేషన్ and receive God's blessings and connect with the Father God, God the Son, God the Holy Spirit. ప్రభు అన్నాడు, నా నామములో మీరు ఏది అడిగినారో తండ్రి చేస్తాడు అన్నాడు. సో తండ్రితో ఈజ్ అవర్ ఫాదర్. సో ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ ఫాదర్. వీ వర్షిప్ యూ లార్డ్. వీ వర్షిప్ యూ గాడ్ ఆల్ మైటీ. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం, సర్వ సృష్టికర్త అని ఆయన్ని ఘనపరుస్తూ ప్రార్థన ముగింపులోను అలాగే అడిగే విషయాల్లోనూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి అండము వాక్యానుసారం. ఎందుకంటే కొత్త నిబంధనలో పత్రికల్లో కానీ మరి సువార్తల్లో కానీ ఎక్కడూ కూడా యెహోవా నామమునకు ప్రార్థన చేస్తున్నాము, యెహోవా దేవుడిని అడుగుతున్నామని అక్కడ చెప్పలే. వారు తండ్రిని ప్రార్థించారు. ప్రభు అన్నాడు, నా నామంలో మీరు ఏదైనా ఇస్తా అన్నాడు. తర్వాత నా నామంలో పంపబోతున్న పరిశుద్ధాత్మ అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, 25, 26, 27లో నా నామములో. తర్వాత యోహాను సువార్త 14:15 వచనంలో కూడా 14:15 ఈ వచనాన్ని కూడా చదువుదాం. తర్వాత నా నామములో మీరు ఏదడిగినా ఇస్తా అన్నాడు. నా నామంలో పరిశుద్ధాత్మ ఆదరణకర్త మీ వద్దకు వస్తానండి. సో యేసుక్రీస్తు నామము ఇట్స్ ఆథరైజ్డ్ నేమ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్. అదే దేవుడు పాత నిబంధనలో గాడ్ ది ఫాదర్, గాడ్ ది హోలీ స్పిరిట్, గాడ్ ది సన్ ఉన్నారు. కానీ యెహోవా నామంలో పలికారు. యెహోవా నామంలోనే ప్రార్థనలు జరిగాయి, యెహోవా నామంలోనే ఆరాధనలు జరిగాయి. తర్వాత కాలంలో యేసుక్రీస్తు నామం అనేది మనకి ఇవ్వబడింది. సో ఈ రోజు మనం ఏం చేస్తున్నా, మాట చేత కానీ క్రియ చేత కానీ సంఘంలో యేసుక్రీస్తు నామం ద్వారా చేయాలని రాయబడింది. కాబట్టి ప్రభు తండ్రి దేవునికి ఏం కోపం రాదు. యేసుక్రీస్తు నామంలో మనం అడిగినప్పుడు కానీ ప్రార్థించినప్పుడు కానీ దే ఆర్ వన్. సో వీ కెన్ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కొన్ని వచనాలు చూద్దాం. మీరు నా నామములో ఏది అడిగినా అన్నది 14:15. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని 14 కూడా నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా నామమున ప్రభు అంటున్నాడు, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను. ఇఫ్ యూ షల్ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్. వర్స్ 26 చూద్దాం. 14th chapter 26, 14వ అధ్యాయం 26వ వచనం కూడా. ఇక్కడ నా నామమున పంపబో పరిశుద్ధాత్మ అన్నాడు. సో యేసుక్రీస్తు నామము, ఆ నామంలో మనం ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు వింటున్నాడు, కుమారుడైన దేవుడు వింటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వింటున్నాడు. సో గాడ్ ది ఫాదర్, గాడ్ ది సన్, గాడ్ ది హోలీ స్పిరిట్, దే ఆర్ విత్ అస్ ఆల్వేస్ ఇన్ ఎ స్పిరిట్ ఫామ్. ఆయన ఆత్మ, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకున్నాడు. ఫస్ట్ జాన్ chapter 5 verse 11, మొదటి యోహాను పత్రిక 5:11 వచనం. యేసుక్రీస్తు నందు నిత్య జీవం ఉందట. ఈస్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ us. ఇప్పుడు మనం అంతా ప్రభువుని నమ్ముకున్నది నిత్య జీవం కొరకే కదా. సో నిత్య జీవము ఎవరి యందు ఉంచాడంట? దేవుని కుమారుని నామమందు. సో యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థిస్తున్నప్పుడు నిత్య జీవం గలవారమై ఉన్నాం. అందుకే కదా మన ప్రార్థనలో తండ్రి, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి అంటాం. అయితే ఇందులో ఇంకో గ్రూప్ ఉంది. యేసు నామం అనేటువంటి మాత్రమే చెప్పి దేవుడు లేడు, పరిశుద్ధాత్ముడు లేడు, యేసు ఒక్కడే, యేసు నామం మాత్రం చెప్తే చాలు, తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడనక్కర్లేదు, పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడనక్కర్లేదని. అది కొంచెం రాంగ్ ఇంటర్ప్రిటేషన్. అది వాక్యానుసారంగా మనం తీసుకోవడానికి లేదు. తండ్రిని కుమారుని అంగీకరింపని వాడు మరి దేవుని యొక్క వాక్యానుసారంగా ఉన్నట్టుగా లేదు. సో తండ్రిని దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. బట్ వాళ్ళు మనకిచ్చి, అంటే తండ్రిని దేవుడు మనకిచ్చిన నామం
యేసుక్రీస్తు నామం. పాత నిబంధన కాలంలో యెహోవా నామం, దానికంటే ముందు సర్వశక్తి గల నామంలో బయలుపరచబడ్డాడు. సో హీ రివీల్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆల్మైటీ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఆల్మైటీ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జెహోవా, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రైజ్ ది లార్డ్. మంచి ప్రశ్న అడిగారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న సిస్టర్ జయశ్రీ గారి ఫ్యామిలీ విజయవాడ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారండి. దైవజనుడు ఉండే బలిపీఠం మీదకి పిల్లలు యవనస్తులు ఎక్కవచ్చా అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. యవనస్తులు, చిన్నపిల్లలు, పెద్దలని అక్కడ వాక్యం చెప్పబడే స్థలం కాబట్టి గౌరవం ఇవ్వండి. వాక్యం చెప్పబడే స్థలం. వంటగదికి ఇవ్వాల్సిన గౌరవం వంటగదిలో ఇవ్వాలి. ఎందుకంటే వంటగదిలోకి అన్ని తీసుకెళ్తే మనం డైనింగ్ టేబుల్ దగ్గరికి అన్నిటిని రానివ్వం కదా. పెంచుకునే జంతువులు, జీవులు అన్నింటినీ అక్కడ తీసుకురావుగా భోజనం చేసే దగ్గర. అలాగే ప్రార్థనా స్థలము అన్నప్పుడు అది ఒక ప్రత్యేకమైన స్థలంగా భావించాం. పుల్పిట్ దేవుని వాక్యం ప్రకటింపబడుతున్న ఒక స్థలంగా భావించాం కాబట్టి ఇవ్వాల్సిన ఆ గౌరవం ఇవ్వండి. కానీ అక్కడే అందులోనే దేవుడు ఉన్నాడు, పుల్పిట్లోనే దేవుడు ఉన్నాడు, ప్రభువారు లోపల కూర్చుని ఉన్నారని ఆ భావం కల్పించకండి. ఆ భావం వాక్యానుసారమైంది కాదు. దేవుడు ఉండేది మానవ దేహంలో, ఆ నడిపిస్తున్న సేవకుని యొక్క హృదయంలో, వింటున్న వారి యొక్క హృదయాల్లో ఉంటాడు. మన దేహం దేవాలయమై ఉంది. కానీ పోడియంలోనే దేవుడున్నాడు అన్నట్టుగా భావించకూడదు. వాక్యం ప్రకటించబడే స్థలం అని దాన్ని గౌరవించండి. ఆ తర్వాత అక్కడ అల్లరి చిల్లరగా ఉండడం, వాక్య విరుద్ధమైన పనులు చేయడం, జోకులు వేయడం, పరిహాసాలు, అసలు అవే ఉండకూడదు. మందిరంలో కూడా ఉండకూడదు. అటువంటివి ఏమన్నా చేస్తుంటే గద్దించాలి. పెద్దలు గద్దించినానా ఇక్కడ మీరు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, ఇది ప్రార్థనా వాక్యం ప్రకటించబడే స్థలం, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఉండకూడదు. మీరు దేవుని మందిరంలో ప్రసంగి 5వ అధ్యాయం చదవమనండి. ప్రసంగి 5వ అధ్యాయం 1-5 వచనం వరకు, దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, మన భూమి మీద ఉన్నాం, మన మాటలు కొద్దిగా ఉండాలి, కంట్రోల్లో ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో రాజేష్ గారి ఫ్యామిలీ విజయవాడ నుంచి ఈ విధంగా వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 28, 29, 30 వచనాలు వాక్య వివరణ అడుగుతున్నారు. నీ విచారమునకు కారణమేమని అడగగా, ఇది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు ఈ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షింతుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్మని అడిగితిని, గాని అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములు చింపుకొని ఇంకా ప్రాకారము మీద నడిచి పోవుచుండగా జనులు అతన్ని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనె పట్ట కనబడను. ఈ యొక్క వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు అండి. నీ విచారణకు కారణమేమని అడగక, అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని, గాని అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పెను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచి పోచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడను. రాజు గారు చేసినటువంటి దైవ విరుద్ధమైన పనులను బట్టి, ఆ రాజు అంటే ఆ రాజ్యం అంతా నేలుతున్నవాడు కదా, తాను చేసిన పాపక్రియలను బట్టి, ఇజ్రాయేల్ యొక్క దోషములను బట్టి, దేవుణ్ణి విడిచి వారు చేసిన దోషములను బట్టి వారికి ఆ పరిస్థితి కరువు ఏర్పడింది. ఈ కరువు కాలంలో తినడానికి తిండి లేని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి విషయాన్ని అసలు ఎవరూ చేయని పనిని ఆ ఆహారం కొరకు అంత పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందా అంటే కరువు అంత ఘోరంగా ఉంది. ఈ విషయం రాజుకు వినబడాలి, తాను పశ్చాత్తాపడాలి, తాను చేసిన పాపాలు తెలుసుకోవాలి. కనుక ఈ విషయాన్ని తీసుకెళ్లి స్త్రీలు చెప్పే పరిస్థితి అక్కడ ఎప్పుడైతే మాట్లాడారో, అరే ఇంత ఘోరమైన కరువు కారణం నేనేనా,
నా ప్రజలైనా మా పాపాలు ఇంత ఘోరమైన కరువు తీసుకెళ్ళాయా? బిడ్డను తీసుకుని తినే ఆహారంగా తీసుకునే పరిస్థితి ఏర్పడిందా చూసి అని చెప్పి తాను గోనె పట్ట కట్టుకుంటాడు, రాజవస్త్రం తీసేస్తాడు. పశ్చాత్తాపడాలి, ప్రజలు దేవుని వైపు తిరగాలి, మారు మనసు పొందాలి. బిడ్డను చంపుకుంటే దేవుని వాక్యానికి విరుద్ధం. పిల్లల్ని చంపడం కానీ, కొన్ని నదుల్లో కొంతమంది ఇప్పుడు కూడా మూఢనమ్మకాల్లో పెద్ద కొడుకును ముందు పుట్టిన బిడ్డని కాళ్ళు చేతులు కట్టి బతుకున్న బిడ్డని తీసుకెళ్లి నదుల్లో పడేస్తారు. నదుల్లో పడేసేవాడు. మన దేశంలో కూడా అక్కడక్కడ జరుగుతుండేది మనందరం విన్నాం, తెలుసుకున్నాం, మనందరికి తెలుసు ఆ విషయాలు సరిగా ఒకప్పుడు. ఇప్పుడు కూడా అక్కడక్కడ బయటికి తెలియకుండా, పోలీసు వారికి తెలియకుండా కొందరు చేస్తున్నారు మూఢనమ్మకాలు. శుద్ధశక్తులు అని చెప్పి చూడండి, పిల్లల్ని బలి ఇవ్వడం, నరబలి ఇవ్వడం. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఎందుకు అక్కడ వాళ్ళు నరబలి ఇచ్చి ఈ పనులు చేయలేదు, కానీ ఆహారం కొరకు అలమటించేంత పరిస్థితి ఆ రాజు వాళ్ళు చేసిన పాపాల వల్ల శాపాన్ని తెచ్చుకున్నారు. అంటే పాపములు శాపాన్ని ఎంత ఘోరంగా తీసుకొస్తాయో ప్రజలు తెలుసుకుని మారు మనసు పొందే విధంగా ఆ రోజు ఆ 3 సంవత్సరాలటువంటి పరిస్థితి ఏర్పడింది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడైన ప్రజలను ఎంతగానో ప్రేమిస్తున్నారు, కానీ ప్రజలు దేవుడిని ప్రేమించకుండా లోకాన్ని, లోకంలో ఉన్న పాపాన్ని, అపవిత్రతను ప్రేమించి శాపాలు తెచ్చుకుంటారు. అందుకే శాపగ్రస్తులుగా బ్రతకవద్దు, ఆశీర్వదిస్తాను రండి, మారు మనసు పొందండి అంటే రాజుకు అర్థమైన వెంటనే రాజు వస్త్రాలు ధరించుకోలేకపోయాడు. గోనె పట్ట అంటే ఏంటి? కాళ్ళు తుడుచుకునే పట్ట. ఇంటి గడప దగ్గర వేస్తారు, గోనె పట్టేస్తారు లోపలికి వచ్చింది. బురద ఉన్నప్పుడు కానీ, వర్షం ఉన్నప్పుడు కానీ అది లోపలికి కాళ్ళు తుడుచుకోకుండా వచ్చేస్తే ఇల్లంతా తడైపోతుందని గోనె పట్టలు వేసేవాళ్ళు. అంటే ఒక బురదతో నేను సమానం దేవా, ఇది నేను రాజును కాదు, మా పాపములు మా శాపములు మాకు గుర్తొచ్చాయి అని అతను పశ్చాత్తాపడేలా చేశారు. అంతేగాని ఆ మాట తీసుకుని బిడ్డలు వండుకుంటున్నారని ఎవరిని అంటే వాళ్ళు మూర్ఖులు అవుతారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి శాపాన్ని, ఎంత ఘోరమైన శాపం అనుభవించారో ప్రజలు వారు చేసిన పాపానికి, అక్కడ వారు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న మేరీ రాణి గారు రాజమండ్రి నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. దేవుడు సిలువలో జయించాడు కదా, ఇక దయ్యాలు సాతాను ఎందుకు జయించి ఉన్నాయని విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ప్రశ్న మరొకసారి పాస్టర్ గారు. దేవుడు సిలువలో జయించాడు కదా, ఇక దయ్యాలు సాతాను ఎందుకు ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. మంచి ప్రశ్న అడిగారు బ్రదర్, గాడ్ బ్లెస్ యూ, ఐల్ గివ్ యూ ఆన్సర్ ఫర్ దట్. యేసు ప్రభు వారు ఆల్రెడీ జయించారు కదా అపవాదిని, సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టారు మానవ జాతి కొరకు. మళ్ళా ఇంకా మనుషులైన మానవులు దెయ్యాలతో పోరాడము, దురాత్మల యొక్క ప్రభావము, ఇవన్నీ ఎందుకు అన్నది ప్రశ్న. ఎగ్జాక్ట్లీ, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి యేసుప్రభు మరొక భక్తుడు అడిగాడంట, యేసుప్రభు వారు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టారు కదా, ఆయన రక్తం పరిశుద్ధమైనది, ప్రతి మనిషి పాపాన్ని ఏం చేయగలదు? వినబడలా? ప్రతి మనిషి పాపాన్ని ఏం చేస్తుంది? కడిగి వేస్తుంది కదా. అటువంటిప్పుడు మరి యేసుప్రభు రక్తం అందరి పాపాలు కడిగేటప్పుడు 2000 సంవత్సరాలు ఇంకా ప్రజలు పాపంలో ఉంటున్నారు, ఇంకా 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 ఎందుకు మారలేదు, ఇంకా చాలామంది పాపులుగా కనిపిస్తున్నారు కదా అని అడిగితే దానికి అర్థం ఏంటంటే, ప్రభు రక్తం కార్చాడు, అది పాపాలను కడగడానికే కార్చాడు, శాపాలు తొలగించడానికే చిందించాడు. ఎగ్జాక్ట్లీ, దట్ హ్యాస్ ద పవర్. అందుబట్టి పెద్ద సాక్ష్య సమూహం మనకు కనబడుతుంది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నవారు యేసును మీరు ఎందుకు నమ్మారంటే పెద్ద సాక్ష్యమే అనిపిస్తుంది. అందులో చదువుకున్న వారు ఉన్నారు, చదువులేని వారు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ముస్లిం కంట్రీలో షేకులు కూడా నమ్ముకున్న వారు ఉన్నారు. వారికి చిరఛేదనం చేస్తామన్నా కూడా నో ప్రాబ్లం అని చెప్తున్నారు. ఈ విధంగా గొప్ప సాక్ష్య సమూహం ప్రపంచం అంతటా మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు రక్తంలో శక్తి ఉంది. మరి ఇంకా పాపం ఎలా ఉంది? పాపం పోవాలి కదా. ఉదాహరణకి సోపుల కంపెనీ ఉందనుకోండి, సోప్ కంపెనీ, ఒంటి మరి స్నానం చేయడానికి వాడి సోప్ కంపెనీలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? చాలా ఉన్నాయి. అవునా కదా? అవునండి. సోప్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఆ సోప్స్ మరి ఒళ్ళు కడగడానికి పెట్టారు కనుక అందరు ఒళ్ళు శుభ్రంగా ఉన్నట్ట? లేదండి. ఏంటి చెప్పండి? లేదు పాస్టర్. అందరూ సోప్ వాడుతున్నారో లేదో ఏమి తెలుసు, కొందరు స్నానాలు చేస్తున్నారో లేదో కూడా తెలియదు. ఇంట్లో సోప్ ఉన్నా, బాత్రూమ్ ఉన్నా, నీళ్లున్నా చేయని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. 3 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి చేసేవాళ్ళు ఉంటారు. అలాగే షాంపూ కంపెనీలు ఉన్నాయంటే ఉన్నాయి,
మరి షాంపూ తలను కడుగుతుందంటే ఎస్, కుంకుడు రసం, దేవుడు పెట్టిన షాంపూ కూడా కుంకుడు రసం, కుంకుడుకాయలది, ఇవన్నీ కడగడానికి దేవుడు పెట్టాడు. కానీ అందరి తలలు శుభ్రంగా ఉన్నాయా? త్వరగా చెప్పాలి. లేవు. దుర్గంధం కొట్టే తలలు కూడా ఉన్నాయి, చెమట కారిపోయి వాసనలో వచ్చి ఏ నెలకు ఒకసారి చేస్తారు. సో అయితే దాని అర్థం ఏంటి? సోప్ తప్ప, సోపును వాడుకోపోయిన వాడు తప్ప, ఎవరు తప్పు? సోప్ వాడుకోపోయిన వారు తప్పండి. సోపు కడగడానికి రెడీగా ఉంది, ఆ షాంపూ తల మీద జిడ్డు తీసేయడానికి రెడీగా ఉంది, కానీ దాన్ని వాడక అనేక మంది అశుభ్రంగా ఉన్నారు. అలాగే యేసుప్రభు రక్తం సిద్ధంగా ఉంది, పాపాలు కడగడానికి సిద్ధంగా ఉంది, శాపాలు తొలగించడానికి సిద్ధంగా ఉంది. కానీ అనేక మంది యేసు రక్తాన్ని ఆశ్రయించగా, యేసు రక్తాన్ని వాడుకోక ఇంకా పాపులుగాను శాపాల్లోనూ కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సో దీన్ని బట్టి మనం గమనిస్తే ప్రభు రక్తాన్ని మానవ జాతి కొరకు సిద్ధించాడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇంకా దయ్యాలతో మనకు ఎందుకు పోరాటం అని. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. ఈ సాతాను, దురాత్మలకు, దయ్యాలకు అధికారం ఎవరిది? వాళ్ళ దగ్గర ఉన్న అధికారం ఎవరిది? ఇంకో మాటలో చెప్తాను. మన ప్రధానమంత్రి గారి అధికారం ఎవరిది? ప్రజలది. ముఖ్యమంత్రి గారి అధికారం ఎవరిది? ప్రజలదండి. వినబట్ల ప్రజలది పాస్టర్ గారు. ప్రజలు అంటే మనం ఓట్లేస్తే వారు గెలిచారు కదా, కాబట్టి ప్రజల నుండి అధికారం వారికి వెళ్ళింది. సో ఇప్పుడు 5 సంవత్సరాల ముందు ఓట్లు వేశారు. ఇప్పుడు 5 సంవత్సరాలు, ఉదాహరణకి ఏదో ఒక ప్రధానమంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి గారు కానీ మీరంతా ప్రజలందరూ ఓట్లేగా ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన అంటే మీకు ఇష్టం లేదనుకోండి, దిగిపోండి సార్ అంటే దిగిపోతాడా? దిగిపోడండి. మాట్లాడండి. దిగిపోడండి. మీరు అధికారం ఇచ్చారు, ఎలక్షన్లో ఆయన గెలిచారు, ఆయన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయ్యారు. ఒక నెల పోయాక మీకు నచ్చలేదు, 2 నెలలు పోయాక నచ్చలేదు, దిగిపోండి సార్ అంటే దిగిపోతారా? దిగిపోడండి. మేమే కదా ఓట్లు వేసాం, మేమే కదా అధికారం ఇచ్చాం, దిగండి ఇప్పుడు అంటే, నా టైం ఉన్నంత వరకు నేను ఏలుబడి చేస్తాను, నేను పెట్టిన జీవాలని మీరు పాటించాల్సిందే. ఆయన టైం వరకు ఆయన ఉంటాడు. దానికి ఒక టైం ఇవ్వబడింది, 5 years. ఇండియాలో, అమెరికా దేశంలో 4 సంవత్సరాలు. అంటే మానవులు ఇచ్చిన అధికారానికే, ప్రధానమంత్రి చిన్న అధికారులకే టైం అనేది ఉంటుంది. ఆ టైం వరకు వాళ్ళు ఒకసారి ఇచ్చాక వాళ్ళు అధికారంలోనే ఉంటారు. మరి సాతానుడు ఇంకా అధికారంలోనే ఎందుకు దిగిపోలేదండి? ఎస్, గో టు ద సబ్జెక్ట్. ఆదికాండము 1వ అధ్యాయం 28-29 వచనాల్లో దేవుడు ఆదాము అవ్వకు అధికారం ఇచ్చాడు. ఏమని? ఈ భూమి ఉన్నంత వరకు అనండి. ఈ భూమి ఉన్నంత వరకు. ఈ భూమి ఉన్నంత వరకు. ఈ భూమి మీద సర్వాధికారాలు నీకు ఇస్తున్నాను ఆదామా, ఇదిగో నీవు మానవ జాతి అంటే నీ ద్వారా పుట్టిన పిల్లలందరికీ అధికారం ఇస్తున్నాను. ఏమని? నీవు దీవించబడి ఆస్వాదించబడి ఈ భూమిని ఏలుడి. భూమి మీద, ఆకాశమందును, సముద్రమందును. భూమిపైన, ఆకాశమందు, సముద్రం, ఈ 3 స్థలాల్లో పూర్తి అధికారం ఆదాము చేతిలో ఉంది. సో దేవుడు ఇచ్చాడు అధికారం. ఆదాము చేతిలో అధికారాన్ని తీసుకోవడానికి సాతానుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏదెన్ తోటలో. ఏమని శోధించాడు? మీరు దేవతలు దేవుళ్ళు అయిపోతారు, మీరు ఏ దేవుడి మాట వినకండి, వద్దని చెప్పిన చెట్టు ఫలం తినమన్నాడు. వీళ్ళకి దురాశతో వెళ్ళి దేవుడు వద్దని చెప్పినా కూడా దాన్ని తెగించి తిన్నారు. అంటే ఇప్పుడు ఎవరి మాటకు లోబడ్డారు? దేవుని మాటగా, సాతాను మాటగా? అప్పుడు వీళ్ళ అధికారం ఎవరిలోకి ట్రాన్స్ఫర్ అయింది? సాతాను చేతి. అంటే మీ నాన్నగారు విలువైన కారు ఇచ్చారు, జీవితాంతం వాడుకొని ఆయన కొత్త కారు ఇచ్చారు, కారు తాళాలు. మీ ఇంటి పక్కన ఏమైనా మోసగాడు వస్తే ఇవ్వద్దు, మోసపు మాటలు నమ్మొద్దు అని చెప్పించారు. లేదా ఒక ఇల్లు కానీ ఒక కారు కానీ. మీరేం చేశారు? ఇంటి తాళాలు, కారు తాళాలు తీసుకెళ్ళి మిమ్మల్ని ఎవడో మోసం చేస్తే వాడు చెప్పిన మాటలన్నీ నమ్మి వాడితో పాటు వెళ్ళి తిరిగి తాగి వాడి చేతిలో పెట్టారు. నయవంచన చేశాడు అతను. ఇప్పుడు ఇల్లు ఎవరిది అయిపోయింది? అతనిది అయిపోయింది, మోసం చేసిన వాడిది. కారు ఎవరిది అయింది? మోసం చేసి. మీ నాన్నగారు అని నేను కారు ఇచ్చాను, బండి ఇచ్చాను, ఇల్లు ఇచ్చాను, ఏం చేసేవారంటే అదిగో ఆయనకి తగలబెట్టాడు. ఏంటంటే మోసపోయాను నాన్న, క్షమించమన్నాడు. ఇప్పుడు ఎవరి చేతిలో ఉందంటే, నాన్న నిన్ను ప్రేమించి ఇచ్చిన నీ కారు, నీ ఇల్లు మోసం చేసిన వాడి చేతిలోకి వెళ్ళిపోయింది. వాడు అందులో కూర్చొని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు వాడిని వెళ్ళిపోమంటే, మీ కొడుకు సైన్ చేసి ఇచ్చాడు, నేను ఎందుకు వెళ్ళిపోతాను అని కోర్టుకి వెళ్దాం అంటాడు. అంటే న్యాయబద్ధంగా పోరాడతానంటాడు. ఇక్కడ మోసం చేశాడు. ఓకే, ఇప్పుడు దీనికి గల కారణం ఎవరిది? తండ్రి తప్ప, కొడుకు తప్ప? కొడుకు తప్ప. ఏంటి చెప్పండి? అలాగే దేవుడైన ప్రభు ఆదాముకు భూమి మీద, ఆకాశం మీద, సముద్రం మీద అధికారం ఇస్తే, ఈ అధికారాన్ని తీసుకువెళ్ళి సాతాను మాట విని సాతాను చేతులు అప్పగించాడు ఆదాం. కనుక ఈ భూమి ఉన్నంత వరకు దెయ్యాలు ఏలుతూనే ఉంటాయి అనండి. ఈ భూమి ఉన్నంత వరకు. ఎందుకంటే అధికారం అలా ఇవ్వబడింది కనుక వాటి అధికారం ఏంటంటే ఇది ఆదాముకి ఇచ్చిన అధికారం.
అంటే మానవ జాతి భూమి మీద ఉన్నంత వరకు వాడికి అధికారం ఉంది. మానవులు భూమి మీద ఉన్నంత వరకు దేవుడి అధికారం ఎలా ఇచ్చాడో సేమ్ పవర్ వర్ ట్రాన్స్ఫర్ టు ది. అందుకే సాతాను అంటాడు, ఈ అధికారం నాకు ఇవ్వబడి ఉంది. ఇవ్వబడి, ఇప్పుడు ఇది నాది అంటే వేరు, ఇది నాకు ఇవ్వబడింది అంటే వేరు కదా. ఎవరో ఇచ్చినట్టే కదా. లూకాసువార్త 4:6 చదవండి. లూక్ చాప్టర్ 4:6. అక్కడ ఏమంటున్నాడు? యేసు ప్రభువుతో సాతాను వాదిస్తున్నాడు. ఏమని? ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇవ్వకూడదునో వానికి ఇస్తాను. బాగా అర్థం చేసుకుంది. ది డెవిల్ సెడ్ టు హిమ్, ఆల్ దిస్ పవర్ విల్ ఐ గివ్ ది అండ్ ద గ్లోరీ ఆఫ్ దమ్, ఫర్ దట్ ఈస్ డెలివర్డ్ అన్ టు మీ. హూ డెలివర్డ్? డెలివర్ చేశారంట. పిజ్జా కాదు, కేఎఫ్సి కాదు, మెక్డానల్డ్ కాదు. ఏం డెలివరీ చేశారు? అధికారం. ఏమన్నాడు? ఈ పవర్ వాజ్ డెలివర్డ్ అన్ టు మీ, ఈ గ్లోరీ, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమ నీకు ఇస్తాను, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరు అప్పగించారు నీకు? దేవుడు ఇవ్వలేదు. మరి ఎవరిచ్చారు? దేవుడు ఆదాంకి ఇస్తే ఆదాం తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాడు? సాతాను చేతిలో. కాబట్టి అంటున్నాడు సాతానుడు, ఇదంతా నా చేతిలో ఉంది, నాకు ఇచ్చారు అంటున్నాడు. సో యేసు ప్రభు రక్తం కార్చింది మానవ జాతి విడుదల కొరకు, రక్షణ పొందడం కొరకు. అధికారం ఇచ్చాడు, సర్వాధికారం మానవులకు ఆయన దగ్గర ఉన్న అధికారం ఇచ్చాడు. అయితే ఈ భూ యాత్రా కాలంలో ప్రభు ఏమన్నాడు? మీరు సర్వోన్నతుని కుమారులను పిలువబడినా ఈ భూమి మీద ఉన్నప్పుడు మీకు పోరాటాలు తప్పవు, శ్రమ తప్పదు, శ్రమలు వస్తూ ఉంటాయి. అయితే ఏదో వింత జరిగినట్టుగా ఫీల్ అవ్వకండి. సాధారణంగా మనుషులకు వచ్చే శ్రమలే మీకు వస్తాయి. సాధారణంగా మనుషులు ఎదుర్కొనే శోధనలే మీరు ఎదుర్కొంటారు. సాధారణమైన మనిషి జయించినప్పుడు మీరు ఎందుకు జయించలేరు? నేను మీకు తోడై ఉన్నాను. యోహాను సువార్త 16:32-33లో ఈ లోకంలో మీకు శ్రమ కలుగున ఆయన ధైర్యంగా ఉండండి, నేను మీకు జయమిస్తాను. మొదటి పేతురుపత్రిక 4వ అధ్యాయంలో ఏదో వింత జరుగుతున్నట్టు భయపడకండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో సాధారణంగా మనుషులకు వచ్చే శోధనలు మీకు ఎదురవుతాయి, మీరు జయించగలరు, దాని గురించి వరి అవ్వకండి, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన తప్పక జయమిస్తాడు. ఓకే, ఇప్పుడు మనం ఎంతసేపు పోరాడాలి సాతానుతో మానవ జాతి అంటే, మానవ జాతి భూమి మీద నుండి తీసేయబడేంత వరకు, ఈ భూమి నుండి మనం అంతా వెళ్ళిపోయేంత వరకు వాడు పోరాడుతుంటాడు. ఎందుకనండి భూమి తీసేయబడేంత వరకు? దేవుడు ఆదాంకి ఇచ్చిన అధికారము 10 రోజులకో 100 రోజులకో ఇవ్వలేదు. భూమి ఉన్నంత వరకు మానవ జాతికి ఇచ్చేసాడు. ఇల్లు మీ నాన్నగారు నీకు రిజిస్టర్ చేసినప్పుడు నీ జీవితాంతం వాడుకుంటావని రిజిస్టర్ చేశాడు. కానీ నువ్వు ఇలా మోసపోయి ఎవరో మోసగాడికి ఇస్తావని అనుకోలే. ఆదాం అవ్వ చేతిలో పెట్టిన తాళం చేయి తీసుకెళ్ళి మోసగాడిని సాతానికి అప్పగిస్తే, ఇప్పుడు మీరు బయట ఉన్నారు, ఇంట్లో వాడున్నాడు, వాడు పరిపాలన చేస్తున్నాడు. అందుకే అన్యాయాలు, అక్రమాలు, అవినీతి కార్యాలు, అత్యాచారాలు, అంధకార క్రియలు, కామ క్రోధ మదమత్సరాలతో భూమి అంతా అట్టుడిగిపోతుంది. ఇవన్నీ ఇలా జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటామా? చూడండి, ఉదాహరణకి ఒక ముఖ్యమంత్రి గారికో ఒక ప్రధానమంత్రి గారికో ఏదో ఒక దేశం ఆయనకి జయం ఇచ్చారనుకో, అంటే అతనికి ఓట్లు వేసి గెలిపించారు. ఇప్పుడు అతను చాలా మూర్ఖంగా మారిపోయి అందరిని చంపిస్తున్నాడు అనుకోండి. అతని అధికారంతో దుర్వినియోగం చేస్తుంటే ఏం చేస్తారు? మళ్ళా ఎలక్షన్స్ వచ్చేదాకా ఆగాలి అనండి. అలాగనే ఆ టైం అంతా అతని ఇష్టానుసారంగా వాడుకుంటాడు. ఇప్పుడు సాతానుడు దుష్టుడు కాబట్టి వాడికి మళ్ళీ ఎలక్షన్స్ ఎప్పుడంటే, దేవుడైన ప్రభు 1000 ఏళ్ల పరిపాలనలో ఒక ఎలక్షన్ పెడతాడు 1000 సంవత్సరాల తర్వాత. అప్పుడు వాడు వచ్చి మళ్ళీ అడిగితే అప్పుడు ఏ మనిషి కూడా వాడికి లోబడరు, మానవులంతా దేవుని పక్షంగా ఉంటారు. వాడి పరిపాలన ఆల్రెడీ చూసి విసిగిపోయాం అందరూ దేవుని వైపు తిరుగుతారు. ఆ తర్వాత దేవుడు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని కలుగు చేసి, వాడు లేకుండా మరెన్నడూ వాడి యొక్క ఊసు లేకుండా, పాపం అనేది లేకుండా అంత పరిశుద్ధ లోకాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఆయన విజన్ కొత్త ఆకాశం కొత్త భూమిని చేయాలి, అందులో నా పిల్లలందరినీ అందులో ఉంచాలి. ఎవరైతే ఈ భూమి మీద ఇప్పుడు బతుకుతున్న వాళ్ళు మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని మార్గంలోకి వచ్చి నీతిని అనుసరిస్తారో వాళ్ళందరిని తీసుకెళ్ళి అక్కడ ఉంచుతాడట. అందుకే రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి అనండి. మీకు ఎంత స్థలం కావాలి ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడండి? మోకాళ్ళ ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గర మోకరించండి, శ్వాసం ఉంచండి, ప్రార్థన చేయండి, మీ జీవితాలు స్థిరపరచబడతాయి. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. అర్థమైందా? ఒకసారి చెప్పండి, ఈజ్ దట్ క్లియర్? పాస్టర్ గారు, థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న, క్రాంతి ఫ్యామిలీ కాకినాడ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. రహస్య రాకడ, బహురంగ రాకడ అంటే ఏంటి? రహస్య రాకడలో ఎత్తబడిన వాళ్ళు బహురంగ రాకడలో దేవునితో కలిసి వస్తారా అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు.
దేవుని యొక్క రాకడకు ముందుగా బహిరంగ రాకడ అందరికి కనబడేలాగా వచ్చే దానికంటే ముందు రహస్య రాకడ జరుగుతుంది. రహస్య రాకడకు డేట్ లేదు, ఎప్పుడు జరుగుతుందో తెలియదు. బహిరంగ రాకడకు మాత్రం కొన్ని ప్రవచనాలు మనకు కనబడతాయి, అవి నెరవేరాకే వస్తాడు. బహిరంగ రాకడ, నూతన మందిరం కట్టబడాలి యెరూషలేంలో, అలాగనే ఇజ్రాయేల్ పట్ల దేవుడు ఇచ్చిన ప్రవచన లేఖనాలు నెరవేర్చబడాలి. అప్పుడు వాటిని బట్టి చూస్తే అవన్నీ నెరవేరాకే ప్రభు యొక్క బహిరంగ రాకడ వస్తుంది, అంటే అందరూ చూస్తారన్నమాట. మరి ఆ రాకడలో ప్రభు వస్తున్నప్పుడు ప్రభుతో కూడా ఎవరు వస్తున్నారు? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. ప్రకటన 17-14. అప్పుడే ఎక్కడున్నారు వీళ్ళు? వీళ్ళు ఎలా వెళ్ళిపోయారు పైకి? వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు పైకి? ప్రభుతో కూడా వస్తున్నారంటే ప్రభుతో కూడా రావడానికి బహిరంగ రాకడలో వస్తే ఆయన దూతలు రావాలి, ఆయన రావాలి. ఆయనతో పాటు వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, మరి నమ్మకమైన వారు ఎలా రాగలిగారు? వీళ్ళు ఎలా జాయిన్ అయ్యారు యేసు ప్రభువాన్ని? చూడండి 17-14 వచ్చిన, వీరు గొర్రె పిల్లతో యుద్ధం చేతురు. 13-14 రెండు చదువుతాం. 17 అధ్యాయం 13 వచ్చిన 14 వచ్చిన, వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. అంటే యాంటక్రైస్ట్ వినాలి. యాంటక్రైస్ట్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా క్రీస్తు విరోధి, ప్రపంచ దేశాల అధికారంతో అతని చేతికి అప్పగిస్తారు. అప్పుడు వాడు ఏలియన్స్ వస్తున్నారు, యేసు ప్రభు వస్తున్నారని చెప్పడు, ఏలియన్స్ వస్తున్నారు, వాళ్ళ మీద యుద్ధం చేయండి అంటాడు. ఇప్పటికే ఏలియన్స్ సిస్టాన్ని మనుషులకు ఇన్సర్ట్ చేసేస్తున్నాడు సాతానుడు. ఏలియన్స్ ఉన్నారు, వేరే గ్రహాల మీద ఉన్నారు అని. నిజానికి ఈ సిస్టమ్ అంతా ఎందుకు పెట్టాడంటే, ఆ రోజు యేసు ప్రభు వారు మేఘాడే వస్తున్నప్పుడు ఇక్కడ యాంటిక్రైస్ట్ ఏమంటాడు? క్రీస్తు విరోధి, అదిగో ఏలియన్స్, వాళ్ళ మీద యుద్ధం చేయండి అంటాడు. ప్రపంచ దేశాలు వారు తయారు చేసుకున్న ఆధునికమైనటువంటి ఆయుధాలతో ప్రభు మీదే యుద్ధం చేసేలాగా మోసం చేస్తాడు ఈ యొక్క క్రీస్తు విరోధి. అందుకే ఏలియన్స్ అంటూ దాన్ని జాగ్రత్తగా ప్రజల్లోకి ఇన్సర్ట్ చేస్తారు. వీరు గొర్రెపిల్లతోనూ యుద్ధం చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభులకు ప్రభును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు, గుర్తుపెట్టుకోండి, వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ, అంటే లోకమంతా కూడా యేసు ప్రభుతో మేఘాడి వచ్చినప్పుడు యుద్ధం చేస్తారట. ఆ యుద్ధం చేసే టైంలో ప్రభుతో ఎవరున్నారు? ప్రభులకు ప్రభు, రాజులకు రాజు యేసు ప్రభు వారు. తనతో కూడా ఉండిన వారు అనండి ఒకసారి. తనతో కూడా ఉండిన వారు, హైలైట్ చేసుకోండి. తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయింతును. అంటే యేసు ప్రభు వారు ఈ భూరాజులను జయిస్తున్నారు. ఎప్పుడు జయిస్తున్నారు? తనతో కూడా కొంతమంది ఉన్నారు, వారు ఏర్పరచబడిన వారు, పిలువబడ్డారు. పిలువబడిన వారు అంటే సువార్త కొరకు, సువార్తతో పిలువబడిన వారు మనమంతా. ఏర్పరచబడ్డాం అంటే నమ్మి వ్యాప్తి పొంది దేవుని మార్గంలో జీవిస్తూ ఆయన మార్గంలోకి, నిత్య జీవంలోకి ఏర్పరచబడ్డాం. తర్వాత నమ్మకమైన వారు, ఇది మూడో ఫిల్టర్. ఫిల్టర్ 1 పిలువబడాలి. దానిలో పిలువబడిన వారిలో ఫిల్టర్ చేస్తే వచ్చిన వాళ్ళు ఏర్పరచబడిన వారు. ఏర్పరచబడిన వారిని ఫిల్టర్ చేస్తే వచ్చిన వాళ్ళు నమ్మకమైన వారు, దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించిన వారు. వీరంతా ప్రభుతో ఉన్నారు. అంటే వీళ్ళు ఎలా వెళ్ళారు ప్రభు దగ్గరికి? రహస్య రాకడలో కొనుపబడ్డారు. మరి విడవబడిన వారి సంగతి ఏంటి? వారిలో కొందరు నిజమే, మా నాన్న ఎన్నోసార్లు చెప్పాడు కానీ నేను వినలేదు, మా పాస్టర్ గారు ఎన్నోసార్లు నేను వినలేదు అని అప్పుడు ఏడుస్తారంట, పశ్చాత్తాపడతారు గుండె బాదుకొని. అయ్యో వాక్యం తెలిసినా నేను సరిగా నడవలేదే, వాక్యానికి లోబడలేదే, పశ్చాత్తాపడలేదని విడవబడిన సంఘ బిడ్డలు, యవన కుమార్తెలు చాలామంది ఏడ్చి, ఇకనైనా అప్పుడు నా నాన్న బైబిల్ ఇస్తే వద్దన్నాను, ఇంటి వాళ్ళు బైబిల్ ఇస్తే వద్దని తోసిస్తాను, పేరెంట్స్ లోబడలేదు, కానీ ఆ ప్రభువే మా పేరెంట్స్ని తీసుకువెళ్ళిపోయాడు, అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు, ఇక నేనైనా తిరిగి మారాలని చెప్పి పశ్చాత్తాపతులే కొందరు మారుతారు. మారినటువంటి వాళ్ళు ఆ టైంలో నిజంగా పశ్చాత్తాపతులు అయినటువంటి వారికి అవకాశం ప్రభు ఇస్తాడు. అంతే తప్ప అందరూ మారుతారని లేదు అక్కడ. అది విషయం. గాడ్ బ్లెస్ యు అండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు.